మనం మన కర్మేంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలి? అవి మనం అలా వదిలేస్తే గుర్రాల్లా మనల్ని ఎటు ఆకర్షణ ఉంటే అటువైపు తీసుకెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ ఇంద్రియాలను నియమించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. మనం ఈ నియంత్రణ అనేది లేకపోతే మన జీవితంలో అన్ని విషయాల వైపు వెళ్ళిపోయి ఎటు చెందకుండా మనం తయారవుతాం. మన వాక్కుని నియంత్రించుకోవాలి, మన చేసే పనులను నియంత్రించుకోవాలి. చెవులతో వింటాం, దాన్ని కూడా నియంత్రించుకోవాలి. వింటాం, ఒకటి విని 10 రకాలుగా మనం మన వాక్ ద్వారా 10 మందికి వ్యాప్తి చేస్తాం. అది ఎంత తప్పో మనకు తెలియదు, ఎంత మన కర్మ ఫలితాన్ని పెంచుకుంటామో కూడా మనకు తెలియదు. అలాంటిది మనకి అసలు ఇది ఏమవుతుందన్న ఆలోచన కూడా మనకు ఉండదు. అలాగే ప్రతి ఒక్కదాన్ని మనసుని, మనం మాట్లాడే మాటని దాన్ని కూడా అంతే, ఎందుకు ఎక్కువగా మాట్లాడకూడదు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతూ ప్రతి దాంట్లోనూ మనం నియంత్రించుకుంటూ వెళ్ళాలి. తక్కువ మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. ఇతరులకి ఏమీ ఇంత బాధ కలగకుండా మన మాట అంత తీయగా ఉండాలి, అంత లక్ష్యంగా, అంత చక్కగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు అందరూ మనల్ని ప్రేమిస్తారు, మనం అందరినీ మన ప్రేమ ఇవ్వచ్చు. ఇలా మన ప్రతి ఒక్క విషయం, మన ఇంద్రియాలపైన, మన అలవాట్లపైన, మన నడిచే నడతపైన అన్నిట్ల మీద నియంత్రణ మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనం మహాశక్తివంతులం అవుతాం. చాలా శక్తి మనలో పెరుగుతుంది. అలా పెంచుకుంటూ మన లక్ష్యాన్ని ఒక లక్ష్యం ఏర్పరచుకుని ఒక అభ్యాసం వల్ల ఇది మనకు తప్పనిసరిగా మనకి వీలవుతుంది. అభ్యాసం చేద్దాం. మన లక్ష్యాన్ని నియంత్రణ వైపు మనల్ని మనం నియమించుకుని మన మనసుని నియమించుకున్నామంటే మనసు రాజుగా ఉండి మనకెంతో సహకరించి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొకటి మాట్లాడుకుందాం.